నుంచి నేను కేరళ వెళ్ళాను. నేను మార్నింగ్ వెళ్ళాల్సి వచ్చింది షూటింగ్ కోసం. షూటింగ్ కొంచెం చేసుకొని ఇవన్నీ స్టార్ట్ చేద్దాం అనుకునే లోపు నాకు ఇది జరిగిందని తెలిసింది. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు నాకు ఈరోజు మార్నింగ్ తెలిసింది. చూశాను, నేను టీవీలో కూడా చూశాను, ఇన్సిడెంట్స్ అన్నీ చూశాను ఎలా జరిగినాయి అని. ముందస్తుగా జరిగిన ట్రైన్ తగలబెట్టడం అవన్నీ చూసుకుని బాధ కలిగించింది నాకు. ముఖ్య కారణం ఏ ఉద్యమం అయినా సరే, ఏదైనా సరే, నేనేం నమ్ముతానంటే అది ఎవరు ఏదైనా ఎలాంటి సమస్యలున్నా ప్రభుత్వానికి దృష్టికి తీసుకురావచ్చు, కానీ అది శాంతియుతంగా ఉండాలని నేను కోరుకుంటాను. అది విజయవంతం అవుతుందని కోరుకుంటాను. కానీ దురదృష్టవశాత్తు ఇలా జరగటం దీనికి చాలా బాధ కలిగించింది. దీనికి ముందుగా ఆలోచించాలి, ఇది ఎక్కడి నుంచి ప్రారంభమైంది అని చూస్తే ఈ కాపుల రిజర్వేషన్ అనేది ఒక్క రోజులో నుంచి వచ్చింది కాదు. ఒరిజినల్గా కాపులు బ్రిటిష్ కాలం నుంచి, బ్రిటిష్ రాజు ఉన్నప్పటి నుంచి, ఉమ్మడి మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నప్పటి నుంచి వాళ్ళు బేసిక్గా బీసీలుగా పరిగణించారు. మళ్ళీ 1956 వరకు అదే, ఆల్మోస్ట్ 56 వరకు అదే కంటిన్యూ అయింది. మధ్యలో ఇంకొకసారి చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ కంటిన్యూ అయింది, తర్వాత మందుగా ఆపేశారు. సో ఈ డిమాండ్ వాళ్ళు కాపులు అడుగుతున్నది అనేక దశాబ్దాలుగా ఉంది. ముఖ్యంగా కాపులు అనేది అనేక తెగలు కలిపితే కాపులు అవుతారు. ముఖ్యంగా అక్కడ సమస్య ఏంటంటే, కాపులు ప్రత్యేకమైన సమస్య ఏంటంటే, అటు తూర్పాంధ్రలో, ఉత్తరాంధ్రలో వెనుకబడిన కులాలుగా గుర్తింపు ఉంది. అలాగే తెలంగాణలో వెనుకబడిన కులాలుగా గుర్తింపు ఉంది.